ఏంటి ఈ సూతకాల గ్రహణం అంటారు? సో అంటే ఈ చంద్రగ్రహణం వచ్చేదానికంటే ముందే ఆలయాలన్నిటిని కూడా క్లోజ్ చేస్తూ ఉంటారు కదా, సో అది ఎందుకంటారు సార్? ఓకే సార్. ఎస్, చెప్పండి సార్. హలో. ఇప్పుడు ఆలయాలు మూసేయటం అనేది కూడా ఒక మూఢనమ్మకంగా చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందాక నేను క్లియర్ గా చెప్పాను ఒక మాట. దేవాలయాలు మూసేయడానికి ఒక కారణం ఉంది. మన పూర్వీకులు గతంలో దేవాలయానికి ఉదయాన్నే వచ్చి సూర్య నమస్కారాలు చేస్తా ఉంటారు చాలా మంది. ఆ సూర్య నమస్కారాలు చేసినప్పుడు సూర్యగ్రహణం కనుక ఏర్పడితే డైరెక్ట్ గా చూస్తే జరిగే నష్టాల వల్ల సూర్య నమస్కారం చేసే వాళ్ళందరికీ కూడా ప్రమాదం ఏర్పడుతుందని ఒక రీజన్ తోటి పెట్టుండొచ్చు, బంద్ చేసి ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా దేవాలయాలు మూసేయటం వల్ల, ఆ దేవాలయాలు తెరిచుంచడం వల్ల నష్టం ఏమి జరగదు, దానివల్ల ఎటువంటి ప్రభావం మాత్రం లేదని మాత్రం ఖచ్చితంగా ఎక్కడ కూడా అథెంటిక్ గా సైంటిఫిక్ గా ఎక్కడ ప్రూఫ్ లేదండి. తెరిచుంచడం వల్ల జరిగే నష్టం కానీ మూసేయడం వల్ల జరిగే లాభం కానీ ఎటువంటి లేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సార్ అంటే ముఖ్యంగా మనకి ఈ గ్రహణాలు చూస్తున్నప్పుడు కానీ డైరెక్ట్ గా ఏదైనా పరికరాలు వాడకుండా గ్రహణాన్ని డైరెక్ట్ గా చూస్తున్నప్పుడు కానీ మన కంటి మీద ఏదైనా రేస్ పడేసి ఆ కంటి చూపుకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం సార్? ఇది పక్కా పచ్చబద్ధం అండి. ఎటువంటి అంటే ఒకటి క్లియర్ చెప్పాను, గ్రహణాలు రెండు రకాలని మనం చెప్పుకున్నాం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఇప్పుడు రామారావు గారు క్లియర్ చెప్పారు. సూర్యుని యొక్క కాంతి చంద్రుడి మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అది భూమి మీద చేరినప్పుడు కనపడే తెల్లటి వాతావరణం, దాంట్లో అతి నీలాలు, ఇతర కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ ఎటువంటి భూమి మీదకి రావడం చూసే నష్టమే లేదు. కానీ సూర్యగ్రహణప్పుడు అటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చూడకూడదు, డైరెక్ట్ గా చూడదు. దానికి మనకి సపరేట్ గా గూగుల్స్ దొరుకుతాయి, దాన్ని పెట్టుకొని మనం చూడటానికి అవకాశం ఉంది. కానీ అది చంద్రగ్రహణం రోజు ఎంత డైరెక్ట్ గా ఎంతసేపు చూసినా కూడా దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఖచ్చితంగా సైంటిఫిక్ గా మనం చెప్పగలుగుతాం. ఎక్కడ కూడా దీనివల్ల చూసినందువల్ల నష్టం జరిగింది, కంటి చూపు ప్రమాదం జరిగింది, పలానా వాళ్ళకి ఇది జరిగిందని మాత్రం ఎక్కడ ప్రూఫ్ కూడా లేదు. ఒక్క విషయం మీకు చెప్పదలుచుకున్నా అండి. ఒక్క భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది భారతీయులకు మాత్రమే ఈ రాసులు ఉంటాయి, ముహూర్తాలు ఉంటాయి, దేవాలయాలు మూసేస్తారు, చూడొద్దని చెప్తారు, గర్భిణి రావంటారు. కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది పైగా జనాభా ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో వీళ్ళ ఒక్కరికి మాత్రం వర్తించరు ఇవన్నీ. వాళ్ళు మామూలుగానే తిరుగుతారు. ఇక్కడ అమెరికాలో అయితే ఒక పండగ చేసుకుంటారు, చంద్రగ్రహణం జరుగుతుందంటే అందరు కూడా ఏర్పాటు చేసి ఇంకా ప్రత్యేకంగా స్కూళ్ళకి పిల్లల్ని పంపించి చూడండి 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 అందరు కూడా ఫ్యామిలీ భోజనాలు ప్యాకేజ్ చేసుకుని వచ్చి ఒక ప్రదేశంలో కూర్చొని అన్ని చూస్తూ ఉంటారు, మంచి ఏర్పాటు చేస్తారు. అదే ఒక భారతదేశంలో మాత్రమే, కేవలం మన భారతీయులు మాత్రమే అతి కొద్ది మంది, అందరూ అని చెప్పటం లేదు, అతి కొద్ది మంది దీన్ని చెప్పడం వల్ల ఆ ఖగోళం జరిగే ఒక వింతను చూడకుండా కొంతమంది భయపడి వీళ్ళ చెప్పే భయభ్రాంతులకు పలానా రాశి వాళ్ళకి ఈ రాశులు అనేది ఎక్కదండి, మూలలు ఎక్కడి, దిక్కులు ఎక్కడి, భూమి గాలి తిరుగుతూ ఎక్కడికో చూడుతో పాటు కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో మనం ఊహా రేఖలు పెట్టుకొని ఈ దిక్కు ఆ దిక్కు అని నా పేరు రవికిరణ్ ఎట్లా పెట్టుకున్నాం అట్లా ఒక ఊహా పేర్లు పెట్టుకొని ఊహా దిక్కులు పెట్టుకున్నటువంటి కాడ ఈ ముహూర్తాలేంది, ఈ దిక్కులేంది, ఈ రాసులేంది, ఇవన్నీ ఏం లేవండి. ఇవన్నీ ఏం లేకుండానే ఒక్క భారతీయులకు మాత్రమే ప్రభావం జరుగుతుందా? భారతీయులు ఎవరు ధనవంతులేరు, ఎవరు బీద వాళ్ళేరు, ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి అనారోగ్యం జరిగింది, ఇవన్నీ ఏం ఎక్కడ కూడా ప్రూఫ్ లేవు. అయినా కూడా ఇంకా మనలో గమ్మత్తు ఏంటంటే ఇంకా చదువుకున్న వాళ్ళు కొద్దిమంది ఈ మూలలు, దిక్కులు, రాసులు, ముహూర్తాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఇంకా భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. అదే మన దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు మనం. సార్ చివరికి ఒక ప్రశ్న, ఇప్పుడు చంద్రగ్రహణం అయితే 9:57 స్టార్ట్ అయ్యి 1:26 వరకు అయితే వస్తుంది. సో మామూలుగా ఎక్కువసేపు చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది సార్? అంటే ఇప్పుడు ఇదే ఎక్కువసేపు వచ్చే చంద్రగ్రహణమా, ఒక్కొక్కసారి ఒక్కోలాగా వస్తుందా? ఎన్ని గంటల వరకు ఈ చంద్రగ్రహణం రావచ్చు అంటారు? సాధారణంగా ఇప్పుడు జరిగే చంద్రగ్రహణాలు అన్ని మిగతా కూడా జరుగుతాయండి. తేడా ఏముండదు, పెద్ద తేడా ఏముండదు. ఈ చంద్రగ్రహణంలో కొద్దిగా డిస్టెన్స్ ని బట్టి, ఇప్పుడు భూమికి చంద్రుడి యొక్క డిస్టెన్స్ ఉంటుంది కదా, ఒక్కోసారి ఒక్కో ప్రదేశంలో డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్న టైంలో తక్కువ టైం జరుగుతుంది, అంటే మనకి ఎక్కువ చూసే సమయం బాగా దొరుకుతుంది అన్నట్టు మనకి దగ్గరగా ఉన్నప్పుడు. అంటే అది తిరుగుకుంటూ వెళ్లే క్రమంలో దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ స్లోగా వెళ్ళేటప్పుడు, దూరంగా ఉన్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి గ్రహణం ఎక్కువ చూసే అవకాశం మనకి కనపడుతూ ఉంటుంది. అంతే తప్పితే ఈ గ్రహణాల్లో ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అంటూ సాధారణంగా ఉండదు. అయితే పాక్షికంగా మనకి జరిగే ప్రాంతం తక్కువ, కొద్దిగా చంద్రుడి మీద గ్రహణం కొద్దిగా చూస్తాం కొన్ని ప్రాంతాల వాళ్ళకి కొద్దిసేపు కనపడి మామూలుగా వెళ్ళిపోతుంది, పూర్తిగా జరగదు.
కానీ ఆసియా ప్రాంతాల్లో మనకి ఇప్పుడు మనకి సంపూర్ణ సూర్యగ్రహణం దొరికే అవకాశం ఆసియా వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి ఈ అదృష్టం దొరికిందని చెప్పుకోవచ్చు.